అందరికీ నమస్తే మన మైక్ టీవీ ముచ్చట్లకు స్వాగతం నేనైతే సమ్మక్క సారకం దర్శనం చేసుకొనికి అయితే వచ్చినా మా వాళ్ళు పాట షూటింగ్ మీద వచ్చారు అన్న జరని ఎంగిట వస్తానే అసలు జాతర ఎన్నడు చూడలే అని బ్రతిమలాడితే పట్టుకొచ్చింది నన్ను కూడా కార్లో మూలకేసి దోలిచ్చిరు నేనైతే జాతరకు వచ్చినా మళ్ళీ జాతరకు నేను ఒక్కదాన్ని వస్తే అయిపోదు కదా జాతర ఎట్లా నడుస్తుంది ఇక్కడ సౌలతులు ఎట్లున్నాయి స్నానం ఎట్లా చేస్తున్నారు తిండి ఏం తింటున్నారు ఏడవంటున్నారు ఏడదాకా వచ్చిన సౌలతు గవర్నమెంట్ ఎంత దాకా డెవలప్ చేసింది దీన్ని అవన్నీ నడుచుకోనికి వచ్చినా మళ్ళీ నేను ఒక్కదాన్ని నడుచుకుంటే ఎట్లా అవుతుంది చెప్పు ఇక మియాసొంటోళ్ళు రానోళ్ళు చాలా మంది ఉంటారు కదా నేను ఎన్నో ఏళ్ళ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన నా లెక్కనే చాలా మంది రానోళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళందరూ కనీసం ఈ వీడియో చూస్తానన్నా కదా అర్థమవుతుందని నేను మీకు అందరికి మొత్తం ఇక్కడ ఎరక చెప్దామని వచ్చిన ఎట్లా అవుతుందని మొత్తం మార్చుకుందాం పాండ్రి వాళ్ళు పల్లీలు కొందామని ఆపిరు మరి పల్లీలు అన్న దాని ఎట్లా నడుస్తుందో చూద్దాం పాండ్రి అన్న ఏం పేరు నా పేరు రమేష్ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు దాందా 4 సంవత్సరాలు 4 ఏళ్ళు ఇడే చేస్తావా ఎట్లా నడుస్తుంది మళ్ళా గిరాక్ నడుస్తుంది ఎట్లా ఇస్తావన్నా ఒక్క కప్పు అది 20 రూపాయలు ఓ అమ్మో గిన్నె ఎన్ని అని పడితే అన్న 20 రూపాయలు అన్న పడితే ఇక పసుపు కుంకుమ అమ్మటానికి ఒక అమ్మ కూర్చుంది మళ్ళీ అమ్మటానికి పోదాము జాతర అప్పుడు ఎట్లా అమ్ముతావు జాతర అప్పుడు అమ్ముతావు 2000 3000 1000 ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు ఇది నేను 50 ఏళ్ళ కంచె 50 ఏళ్ళ నుంచి ఫోటోలు అమ్ముతున్నావా ఇంత కుంకుమ పెట్టుకోవచ్చు నేను నన్ను అసలుకి ఏం లేదు ఇగో అమ్మతాన నేనైతే కుంకుమ తీసుకొని పెట్టుకుంటున్నా ఇక పోయేస్తాం అలా ఇక అందరు నడుచుకొని వస్తాయి ఎట్లా ఎట్లా అవుతుంది జాతర చూసావా కుంకుమ పెట్టుకోగా నా ముఖంలో కాలొచ్చిందట అవ్వటుంది జంబన్న వాగు కాడికి అయితే వచ్చినాం మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అమ్మని దర్శనం చేసుకొని రావాలంటే ఇక్కడ గుండ్లు కొట్టించుకున్నాకనే తానాలు చేయాలి కదా మళ్ళీ గుండ్ల కాడ సౌలత ఎట్లుంది ఏం చేస్తారు ఇగో మనం గుండ్లు కొట్టించుకునే తానం కాడికి వచ్చినాము పాండ్రి అన్నలను అడుగుదాం అన్నలు ఉంటారు కదా ఇక మాట్లాడతారేమో చూద్దాం ఎంతో కొంత మాట్లాడిపిద్దాం అప్పుడు ఎట్లున్నా అన్న ఇది వరకు అప్పుడు ఆడవాడు చేసిరమ్మా ఏడబడతాడా ఏడబడితే ఇంటికి బాగా కట్టి సత్రాలు మంచిగుందమ్మా మాకు మంచిగా అనిపిస్తుందా మరి మీకు తిండి ఎట్లా అన్న మీరేనా లేకపోతే మళ్ళీ అక్కల చెల్లెలు తానాలు చేసినాక వాళ్ళకి మార్చుకొని ఎట్లుందో చూద్దాం దాన్ని ఇక మొత్తం చూపి కొడతారు మళ్ళీ అక్కలు తానం చేసినాక ఏం చూపిస్తామని నన్ను కొడతారు మా కెమెరామెన్ కొడతారు చూద్దామని వచ్చినాం ఇప్పుడైతే సౌలత్ మంచిగానే చేసారు అప్పుడు అంటే చీరలు అడ్డం పెట్టుకొని ఒకరినొకరు అడ్డం నిలబడి మార్చుకునేటోళ్ళు కానీ గవర్నమెంట్ అయితే మంచిగానే చేసింది ఇలా జర నీట్గానే ఉంది ఇలా అయితే ఏం లేవు వాగులా మొత్తం చూసినా కూడా ఏడలేవు ఇక నల్లల కిందనే తానాలు చేస్తారు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు కాకలు అందరు ఇన్నే తానాలు చేస్తారు ఇక అటు ఇటు చేసి మనకి దాటుదాం ఇక దాటి వస్తలేదు ఎట్లా దాటుతారు అదే కూడా చీర కట్టుకుంటే కదా దాటుడు కష్టమవుతుంది అటు ఇటు చేసి అయితే అది ఎక్కిన చూస్తే చిన్నగానే ఉంది కానీ అలా జారి పడితే కాలు ఇరుగుతట్టే ఉంది ఆడ నీళ్ళు అయితే మస్తు తాజాగా ఉన్నాయి నీళ్ళు మంచిగా తానం చేయొచ్చు ఇడికెళ్ళి ఇక వాగులో నీళ్ళు ఏమని బాధపడిన వాళ్ళకి ఈ పంపుల కింద మంచిగా నిమ్మలంగా తానం చేసుకొని అమ్మలను చూసుకోవచ్చు ఇక చూద్దాం ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ గుర్రం ఉంది నాకు మస్తు ఇష్టం గుర్రం అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసినా ఇంత ముద్దుగుందో మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎక్కడానికి అదృష్టం లేదు వచ్చిన వాళ్ళు ఎవ్వరు మలవకుంటే ఎక్కుండ్రి మేము మళ్ళీ కడతాం 100 రూపాయలు నా టాకలకు కూడా మంచిగా ఇంత ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం మంచిగా ఎక్కురి పోయేస్తా గట్లా చేస్తావు కరుసవేమి బాగా చెప్తుందా నవ్వుతున్నట్టే నీ 2 పళ్ళు మీరు చెప్పు ఏం పేరు మైక్ పెట్టుకో మైక్ పెట్టుకో అన్ని పెట్టుకో ఏం చేస్తావు ఏం పేరు నా పేరు సమ్మక్క మంచిగా దేవత పేరు దేవుని పేరు నా పేరు ఎవరికి ఇచ్చారు నిలువెత్తు బంగారం ఎట్లా వచ్చింది మళ్ళీ ఎట్ల బండ్ల మీద వచ్చినాయి ఎట్ల బండ్ల మీద వస్తున్నాయి ఎట్ల బండ్లు అంటే నవ్వుతున్నది మీకు వాళ్ళ తిండి ఎట్లా వేయడం జాతర వచ్చినాక జాతర అప్పుడే ఇక్కడ డ్యూటీ పడుతుందా లేకపోతే ఎప్పటికీటైనా జాతర అప్పుడే పడతాం జాతర అప్పుడు డ్యూటీ పడుతుంది ఎన్ని దినాలు పడుతుంది అంటే దాదాపు టర్నింగ్ డ్యూటీ 7 days అట్లా ఇస్తారు టర్నింగ్ 7 days పడుతుంది 7 రోజులు వారం ఉంటారు వారం ఈడ మళ్ళీ పోయి మళ్ళీ వస్తారు డ్యూటీ చేసుకోవాలి ఆడ చేసుకొని మళ్ళీ ఇడికి వస్తారు ఇప్పుడు బందోబస్తు ఎట్లా పెట్టింది మళ్ళీ ఎక్కువ మంది రాలేరు కదా ఎట్లుంది బందోబస్తు అంటే మంది ఎక్కువ ఉన్నప్పుడు బందోబస్తు ఎక్కువ పెడతారమ్మా తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా తగ్గిస్తారు చాలా అయినాక ఎవరైనా ఇంకా పోలీసు వాళ్ళు దిగుతారా దిగుతారమ్మా స్టార్ట్ అయినా మంచిగా ట్రాక్టర్ ఎక్కుదామంటే ఎక్కువ వస్తలే అంత చదువుకొని పోతున్నట్టున్నారు అడుగుదాం మళ్ళీ ఏం పేరు అక్క అనుష ఏం మొక్కినావు
ఏం మనసులో మాటలు మొక్కుకున్నావు ఇక చెప్తారు కదా సమ్మక్క సారక్క కాబట్టి మంచిగా సంతోషంగా చాలా మంచి పోతాం మరి తీసుకొచ్చి కోశాను మేడం చాలా వరకు హ్యాపీ మన ముక్క సుక్క బరాబరి ఇక్కడ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం అట చూద్దాం పండ్రి మళ్ళీ లోపల ఎట్లుంటుందో బొమ్మలు ఉంటాయి అంటారు మ్యూజియం అన్నారు మ్యూజియం అన్నప్పుడు బొమ్మలు ఉంటాయి కదా మీకు కూడా చూపిస్తారా అండి మొదలు రాయిబండ అని రాజు అడవి కేటకెళ్ళినప్పుడు గాడ దొరికిందట సమ్మక్క తల్లిని తొలికొచ్చి మంచిగా పెంచుకున్నారు తొట్టెలు వేసుకొని ఇక అటెన్క ఆమె పెద్దగా అవుతుంటే ఆమె పెద్దగా అయ్యి మంచిగా ఆడుతుంటే మురిచిపోతురు తల్లిదండ్రి పెళ్ళయ్యే టైం కట ఒక ఆయన పాము కాటు గరిచిందని చెప్తే పెళ్లి పీటలు మీకు లేచి వచ్చి ఆయనకి పసరు వేస్తే ఆయన బతికినాడట పండ్రిగా గుడికాడికి పోదాం మనం దర్శనం చేసుకుందామని నేనైతే బెల్లం కొనుక్కున్నా నెత్తి మీద పెట్టుకున్నా ఇస్తాం ఇక బంగారంని సమర్పించి నా మొక్కు తీర్చుకుంటే గింత దూరం వచ్చిన 20 ఏళ్ళకి వచ్చిన నేను పుట్టినప్పటి నుంచి మా వాళ్ళకి ఎవ్వరికి తెలియదట మేడారం జాతర తెలియదు ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తానికి వచ్చిన